అందరికీ నమస్తే. వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. ధర్మచక్ర న్యూస్ను గత కొంతకాలంగా నడిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రజెంటు అంటే రెగ్యులర్గా ధర్మచక్ర న్యూస్లో మార్నింగ్ న్యూస్తో పాటు న్యూస్ అనాలసిస్, క్రైమ్ న్యూస్, రెగ్యులర్ న్యూస్ అనేది టెలికాస్ట్ చేయడం జరిగింది. ఛానల్ నడిపించడం జరుగుతూ ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రధానంగా ఏంటంటే ఇక నుంచి ఏదైతే ప్రజా సమస్యలను చూపించాలి మన ఛానల్లో. ప్రజా సమస్యలు ప్రధానంగా ప్రజెంటు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు గ్రామ మండలాల జిల్లాలో ఉండేటువంటి ప్రతి సమస్యను కూడా, ప్రజా సమస్యలను కూడా మరి మన ఛానల్లో పెద్ద ఎత్తున చూపించి వాటి పరిష్కారం దిశగా మన ప్రయత్నం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి గ్రామాల్లో ఉండబడేటువంటి సమస్యలు, పారిశుద్ధ్య సమస్యలు, త్రాగునీటి సమస్యలు, డ్రైనేజీ, రోడ్సు, మిగతా ఇతర విద్యుత్ సమస్యలు కానీ, హెల్త్, ఎడ్యుకేషను, ఇట్లా ప్రతి సమస్య ప్రభుత్వం అమలు చేసినటువంటి 6 గ్యారెంటీలు, సంక్షేమ పథకాలు ఏదైనా కూడా తప్పకుండా ఆ సమస్యలుంటే మరి ఛానల్ దృష్టికి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా ఎంతో కొంత సంబంధిత గ్రామస్థాయి అధికారి అయితేనేంది, మండల స్థాయి అధికారి అయితేనేంది, జిల్లా స్థాయి అధికారి అయితేనేంది, స్టేట్ లెవెల్ దాకా అయినా కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఎంతో కొంత దాన్ని ఆ ప్రయత్నం దిశగా సమస్య పరిష్కార ప్రయత్న దిశగానైతే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా ఛానల్స్ ఉన్నప్పటికీ మనమైతే కొంత ప్రయత్నం చేస్తున్నాం. మన తోచినంత ఎంతో కొంత మరి ప్రజలకు ఆ సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి సామాజిక దృక్పథంతో, సామాజిక కోణంతో ఈ ఛానల్ నడిపించడం జరుగుతుంది. అంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా మరి ప్రజా సమస్యల పరిష్కారం దిశగానే, పేద వర్గాల అభివృద్ధి దిశగా, వాళ్ళ సమస్యల పరిష్కారం దిశనే ఈ ఛానల్ ముందుకెళ్ళాలని ఈ ఛానల్ను స్థాపించడం జరిగింది ప్రధానంగా. కాబట్టి మీ సమస్యలు ఏదున్నా కూడా మరి కింద ఇప్పుడు థంబ్నెయిల్లో ఉంచినటువంటి ఆ టైటిల్లో ఉండేటువంటి మీ ప్రాంతాల్లో ఏ సమస్య ఉన్నా కూడా ఆ డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. థంబ్నెయిల్లో కూడా మరి నంబర్ పెట్టడం జరిగింది. ఆ నంబర్కి వాట్సాప్ చేయండి. ఛానల్లో కూడా ఏ వీడియోకైనా కూడా మీరు కామెంట్ చేసినప్పుడు తప్పకుండా అది ఎంతో కొంత మనం అది ఇందులో టెలికాస్ట్ చేసి సంబంధిత అధికారితో మాట్లాడి దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం మన తరఫు నుంచి. అంటే సమస్యలు తీసుకొస్తేనే మీరు వేస్తారా ఛానల్లో అంటే అట్లా కాదు. అంటే మనం కూడా కొంత సామాజిక స్పృహతోని, బాధ్యతతోని, ఖచ్చితంగా జర్నలిజం వాల్యూస్తోని అన్ని సమస్యలు కూడా మనం కూడా ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో భాగంగా వాటిని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. కానీ కొన్ని విషయాలు మనం అంతగా వెళ్ళలేం కాబట్టి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తే, పంపించే ప్రయత్నం చేస్తే, మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని మనం టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి తప్పకుండా ఏ సమస్య ఉన్నా మన ఛానల్ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి తప్పకుండా దాన్ని టెలికాస్ట్ చేయడం సంబంధిత మాట్లాడి దాన్ని కూడా మనం ఇందులో పోస్ట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, ఏదున్నా కూడా దీనికి ఛానల్కి తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.